రాజావారు ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ మాస్ లుక్లో మాత్రం మామూలుగా లేడు. చాలా బాగున్నాడు. అలాగే ఇందులో ఒక పోస్టర్ దగ్గర మనోడు కూడా సిగరెట్ తోటి ఇట్లా ఇచ్చిన యాంగిల్ మాత్రం హైలైట్ అనమాట. అంటే మాస్ అంటే ఎన్టీఆర్ మాస్ అయిన క్లాస్ అనే ఆడియన్స్ ఎంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీ హీరో ఎన్టీఆర్ని తగ్గట్టుగా నిజంగా బామార్జీ అయినా కూడా మాత్రం క్రేజీగా, అంటే ఎక్కడ కూడా బావ పేరు అనేది చనిపోకుండా ఒక లెవెల్లో తీసుకొస్తున్నాడు. క్యారెక్టర్ వైజ్గా అయితే చాలా బాగుంది. వాయిస్ ఓవర్ కూడా నిజంగా రావు రమేష్ గారు వాయిస్ ఓవర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి బ్రదర్. సినిమా ట్రైలర్ చూసినంతసేపు కూడా ఎప్పుడు చూడాలి అనే ఇంటెన్షన్ ఒకటి, అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. నిజంగా సతీష్ గారు డైరెక్షన్ ఆ ట్రైలర్ చూసినంతసేపు కూడా డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒక కొత్తతనాన్ని చూపిస్తున్నారు, ఒక కొత్తగా ఉండబోతుంది. నిజంగా నితిన్ గారి నుంచి క్యారెక్టర్ వైజ్గా వేరే క్యారెక్టర్ వస్తుంది. అంటే ప్రతి సినిమా మ్యాడ్ చూసుకున్నా, అలాగే ప్రతి క్యారెక్టర్ చూసుకున్నా కూడా అంటే డిఫరెంట్, ఒక ఫ్రెండ్షిప్ జోనర్లోనో లేకపోతే ఒక మాస్ జోనర్లోనో చేస్తాడు. కానీ ఇది కూడా ఊర మాస్ లెక్క ఉంది, అసలు క్రేజీగా ఉంది బ్రదర్. ఆ ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ అనిపించింది. మెయిన్ సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. సినిమా అయితే నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అంటే ప్రతి సినిమా కూడా తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుని ఏ సినిమా కూడా ఫ్యాన్స్ని కానీ అలాగే ఆడియన్స్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇది కూడా డిసప్పాయింట్ చేయదు అనిపించింది. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడే శ్రీ రాజావారు ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. నరేన్ నితిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ 3 మూవీస్ కూడా హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా చాలా హిట్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మూవీస్ ట్రైలర్ చూసిన భయ్యా అప్పుడే శ్రీ రాజావారి ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. నరేన్ నితిన్ గారు అయితే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఎందుకంటే 3 మూవీస్ యాడ్ చేసి 3 మూవీస్ హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది స్టోరీ అయితే మాత్రం. చాలా సినిమాలు చాలా ట్రైలర్స్ వచ్చాయి కానీ పోతున్నాయి, స్టోరీస్ లేవు, ఏమీ లేవు. కానీ ఇది మాత్రం ఓన్లీ ఒక్క సిగరెట్ మీద అయితే ఉంటుంది భయ్య. ఎప్పుడు మందు మీద చూసాం, ఇంకో దాని మీద అమ్మాయి మీద చూసాం, నాన్న మీద చూసాం, ఎన్ని చూసి బోర్ కొట్టింది. కానీ సిగరెట్ మీద తీసాడు భయ్య. నిజంగా చాలా అంటే చాలా మంది అమ్మాయి కావాలా సిగరెట్ కావాలంటే అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇదైతే మీరు సినిమా చూస్తేనే చేస్తే చాలా అంటే చాలా మంది డైరెక్టర్ సతీష్ గారు అయితే ఎరక్కుడా వేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మించి ఉన్నాయి భయ్య. ఏ సినిమాకు కూడా ఉండు అంత మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తుంది సినిమా కోసం కాదు, ట్రైలర్ కోసమే చెప్తాను. ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకున్నాను. ట్రైలర్ అయితే చాలా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. ఓకేనా, ఉంటాను అలా. ఎప్పుడే చూసిన శ్రీ రాజావారు ట్రైలర్ అద్రిపోయిందన్న. ఫస్ట్ అయితే మన ఎన్టీఆర్ బామ్మర్ది నారాయణ్ నితిన్ గారు విత్ థర్డ్ మూవీ, యాక్చువల్లీ మ్యాడ్ అయితే సీక్వెల్, సో దానికి కౌంట్ చేయకుండా ఆ మూవీ ఫస్ట్ లవ్ స్టోరీ. ఇది కూడా లవ్ స్టోరీ అన్న, కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఇచ్చినారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, దీంట్లో అలానే ఒక చిన్న కంటెంట్ లవ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అన్న, అంతే అంట. కానీ అన్న సిగరెటా అమ్మాయా అనే థింగ్లో మొత్తం ట్రైలర్ రొటేట్ అయింది. ఇంకా మన నెక్స్ట్ ఏముండబోతుందని రిలీజ్ ట్రైలర్ కూడా వస్తుంది, అప్పుడు కూడా చూద్దాం. కానీ అన్న నెక్స్ట్ నేను సాటిస్ఫైడ్ అన్న, ఫుల్ సాటిస్ఫైడ్. కానీ రాజావారు అనేది టైటిల్ ఎందుకు పెట్టినారంటే మన మూవీ చూస్తేనే తెలుస్తుంది. కానీ నారాయణ్ నితిన్ గారు హీజ్ న్యాచురల్. ఆ మూవీలో ఆల్రెడీ చూసినాం ఎంత పర్ఫెక్షన్గా చేసినారు. మళ్ళీ ఈ దీంట్లో కూడా ట్రైలర్లో కూడా చాలా సాటిస్ఫైడ్ అన్న. ట్రైలర్ కటింగ్ మాత్రం సూపర్ ఉంది. కానీ కొత్త కంటెంట్ అన్న, ఆ స్మోకింగ్ ఆ లవ్ అనేది, అంటే స్మోకింగ్ అంతా ఎడిక్ట్ ఉంటారు మన హీరో గారు.